తెలంగాణ అసెంబ్లీలో గ్యాంగ్స్టర్ నయీం కేసుపై చర్చ జరగబోతోంది. రాజకీయ నాయకులు, పోలీసు ఉన్నతాధికారులకు ఈ మాఫియా డాన్తో సంబంధాలు ఉన్నట్లుగా తేలడంతో ఇవాల్టి చర్చపై ఆసక్తి నెలకొంది. నయీంతో లింకుల విషయంలో అధికార ప్రతిపక్షాల వాగ్వాదంతో సభ దద్దరిల్లే అవకాశం ఉందని భావిస్తున్నారు. గ్యాంగ్స్టర్ నయీం ఎన్కౌంటర్, ఆ తర్వాతి పరిణామాలపై ఎట్టకేలకు అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం నోరు విప్పబోతోంది. నయీం క్రిమినల్ యాక్టివిటీస్ పై తీసుకున్న చర్యలపై సభలో స్వల్పకాలిక చర్చ జరగబోతోంది. నయీం ఎన్కౌంటర్ తో ప్రభుత్వానికి మంచి పేరు వచ్చినా దోషులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదన్న విమర్శలు వెల్లువెత్తాయి. నయీం కేసు దర్యాప్తు నత్తనడకన నడుస్తుండటం కూడా అందుకు బలం చేకూరుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని కార్నర్ చేసేందుకు విపక్షాలు రెడీ అయ్యాయి. ఆగస్టు 9న హైదరాబాద్ శివార్లలో నయీం ఎన్కౌంటర్ జరిగాక అతని ఆకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి. దీంతో సమగ్ర దర్యాప్తు కోసం ఈ కేసును ప్రభుత్వం సిట్కు అప్పగించింది. సిట్ దర్యాప్తు రాజకీయ నేతలు, కొందరు ఉన్నతాధికారులకు చిక్కులు తెచ్చిపెట్టింది. అధికార పార్టీ నేతలతో పాటుగా విపక్ష నాయకులు, అధికారులు నయీంతో అంటకాగారని దర్యాప్తులో తేలింది. నయీం కేసులో ఎంతటి వారున్నా వదిలిపెట్టేది లేదని ప్రభుత్వం ముందు నుంచి చెబుతోంది. ఈ అంశంపై సర్కారు ఏం చెబుతుంది, విపక్షాల ప్రశ్నలను, విమర్శలను ఎలా తిప్పికొడుతుందనేది ఇప్పుడు ఆసక్తి నెలకొంది. నయీం కేసుపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చను ప్రారంభించిన తర్వాత హోంమంత్రి చేత ప్రకటన చేయించబోతున్నట్లుగా తెలుస్తోంది. అంటే నయీం నేర చరిత్ర, అతను పోలీసుల చేతుల్లో హతమైన తీరు, అతని అనుచరులు చేసిన అరాచకాలు, ఈ కేసులో ఇప్పటివరకు తీసుకున్న చర్యలపై సభలో హోంమంత్రి ప్రకటన చేస్తారని సమాచారం. విపక్షాలు గట్టిగా పట్టుబడితే ఎదురుదాడికి అధికార పక్షం సిద్ధంగా ఉన్నట్లుగా ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ నయీం కేసుపై చర్చ విషయంలో విపక్షాలు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా సభలో ఆందోళన చేస్తే వారిని సస్పెండ్ చేయడానికి కూడా వెనుకాడకూడదని అధికార పక్షం భావిస్తోంది. మూడో